వెల్కమ్ బ్యాక్. ఉప ఎన్నికల్లో పరకాల అభ్యర్థి కొండా సురేఖకు అనుకూలంగా ప్రచారం చేయడానికి తెలంగాణలో అడుగుపెట్టిన వైఎస్ విజయలక్ష్మి ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమించడానికి సిద్దమవుతున్నారు. అయితే ఆమె ఇంకా తెలంగాణలో అడుగు పెట్టక ముందే వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. మాటల పదును పెరుగుతోంది. విజయమ్మ కరీంనగర్ వస్తే మానుకోట ఘటన పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో అడుగు పెట్టకుండానే టెన్షన్ పెరిగిపోతోంది. ఆందోళనలతో వాతావరణం వేడెక్కిపోతోంది. చేనేత కార్మికుల సమస్యలపై విజయమ్మ దీక్షకు సిద్ధమవుతుంటే అది తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం అన్నట్లు ఫైర్ అవుతోంది టీఆర్ఎస్. కరీంనగర్ జిల్లాల్లోనే కాదు, ఆమె టూర్ను నిరసిస్తూ హైదరాబాద్లోనూ టీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. మానకొండ ఘటన తర్వాత తెలంగాణలో తిరగాలంటేనే జగన్ అనుచరులకు భయమేసేది. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడుగు పెడితే ఎక్కడ తమ ఉనికికి ప్రమాదం వస్తుందో అన్న భయం టీఆర్ఎస్ నేతల్ని వెంటాడుతోందా అనే సందేహం కలుగుతోంది. మితిమీరిన విశ్వాసంతో మహబూబ్నగర్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ పరకాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పట్టున్న కరీంనగర్లో విజయమ్మ దీక్షకు దిగితే తర్వాత తన సీటుకి ఎసరు రావడం ఖాయమనే భయం కేటీఆర్ ను వెంటాడుతోందా అనే సందేహము కలుగుతోంది. మేము కూడా తిరగలుగుతున్నాము అంటూ సీమాంధ్ర నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణను అడ్డుకునే క్రమంలో, తెలంగాణను రాకుండా చేసే క్రమంలో ఒక నాటకానికి తెరలేపినట్టుగానే ఇవాళ వైఎస్ విజయలక్ష్మి గారు ఈ డ్రామా చేస్తా ఉంటారు తప్ప ఇంకోటి కానీ కాదు. విజయమ్మ వచ్చాక తాము చేసేదేమీ ఉండదనుకున్నారో ఏమో కానీ ఆమె రాకూడదంటూ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఎవరు అడ్డమొచ్చినా తమ ధర్నాను ఆపలేరంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ వస్తున్నప్పుడు ఉద్యమాలెందుకని కేసీఆర్ అంటుంటే కేటీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేయమనడంలో అర్థం లేదంటున్నారు వాళ్ళు. జై తెలంగాణ అంటున్న బీజేపీ కూడా విజయమ్మ దీక్షను రాజకీయ ఆందోళనగా అభివర్ణించింది. ఏ కారణం లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్కు అనుకూలంగా ఓటేయడంతోనే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయిందంటున్నారు బీజేపీ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది ఇది చాలా ఆలోచించదగ్గటువంటి విషయం. ఇది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నదంటే వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసును ఏ విధంగానైనా ఉపసంహరించుకోవాలని పెట్టుకుంటున్నటువంటి ఆర్జీ పత్రమే తప్ప మరొకటి ప్రజాస్వామ్యబద్ధంగా వారు ఓటు వేస్తున్నారని చెప్పడానికి వీల్లేదు. విజయమ్మ తెలంగాణలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్తో పాటు జేఏసీ కూడా పిలుపునిచ్చింది. మహిళా నేతల్ని కూడా రంగంలోకి దించి విజయమ్మ టూర్ను భగ్నం చేయడానికి టీఆర్ఎస్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. దీక్ష చేపడతాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇన్ని రోజులు తెలంగాణ ప్రాంత సమస్యల పైన ఎప్పుడు కూడా నోరు విప్పని విజయమ్మ మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఇవాళ చేనేత కార్మికుల పైన ముసరి కన్నీరు గారుస్తూ ఇవాళ దీక్ష చేస్తానంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రైతు పోరుబాట పేరుతో చంద్రబాబు వచ్చినా, పరకాల ఉప ఎన్నికల్లో విజయమ్మ ప్రచారానికి వచ్చినా అంతగా ప్రతిఘటించిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం తెగ హడావుడి చేస్తోంది. విజయమ్మను అడ్డుకొని తీరుతామంటోంది. మానుకోట ఘటన పునరావృతమవుతుందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలతో పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది.